కవర్ చేశారు కదా. సో అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. సో మనకి 100th బర్త్డే సెలబ్రేషన్స్, సాయిబాబా గారి 100th బర్త్డే సెలబ్రేషన్ సంబంధించిన ఈరోజు సెక్యూరిటీ ఆడిట్ ఒకసారి చేయడం జరిగింది. దీన్ని ఏంటంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనకి November 22 మనకి హానరబుల్ వైస్ ప్రెసిడెంట్ విజిట్ టు పుట్టపర్తి కన్ఫర్మ్ అయింది. కాబట్టి టెంపుల్ లోపలికి, టెంపుల్ అవుట్ సైడ్ ఏ విధమైన రూట్స్ వస్తాయి అంటే, ఎందుకంటే September 15 నుంచి క్రౌడ్ కూడా చాలా పెరుగుతుంటాయి, లక్షల్లో వస్తుంటారు. కాబట్టి ఆ టైంలో వివిఐపీస్ కాన్వాయ్ కానీ వివిఐపీస్ మూవ్మెంట్ని కానీ ఏ విధంగా ఫెసిలిటేట్ చేస్తాము. అదేవిధంగా లోపలికి కూడా శాంతి భవన్ ఉంది. శాంతి భవన్లో కూడా గెస్ట్ అందరూ స్టే చేస్తారు. కాబట్టి ఆ రోజు అక్కడ పార్కింగ్ అనేది ఎక్కడ పెట్టగలుగుతాం, బికాస్ అక్కడ మనకి అకామిడేషన్ అన్నీ కూడా వెస్టిగేట్ వైపే ఉంది. కాబట్టి దానికన్నా పాసిబిలిటీస్ ఏంటి, ఇలాంటి ప్రతి ఒక్క ఎక్కడ దిగుతారు, ఎలాగా లోపలికి వెళ్తారు, ఒకవేళ హానరబుల్ ప్రైమ్ మినిస్టరో హానరబుల్ సీఎం గారో వచ్చారంటే ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి, ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఏ విధంగా ఈ కోఆర్డినేషన్ చేయాలనే ఉద్దేశంతో పాటు ఈరోజు కూడా మనము సత్యసాయిబాబా ట్రస్ట్ నుంచి వాళ్ళ తరపు నుంచి పోలీస్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్తో పాటు కలిపి ఈరోజు ఒక చిన్న రివ్యూ పెట్టుకోవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు చాలా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. సో దాన్ని కూడా కమింగ్ డేస్లో అంటే బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు కూడా 23rd మనకి హిల్వ్యూ స్టేడియం దగ్గర సెంటనరీ కేక్ కటింగ్ ఉంది. కాబట్టి ఆ రోజు కూడా దాదాపు 1 లక్షల పైన పాపులేషన్ వస్తారు. కాబట్టి ఆ రోజు ఏ విధమైన ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాలి, రీసెంట్గా జరుగుతున్న ఈ స్టాంపీడ్ సందర్భంగా ఏ విధమైన ప్రికాషన్ తీసుకోవాలి, ఎంట్రీ ఎంత, ఎగ్జిట్ ఎంత, ఇలాంటి క్షుణ్ణంగా మనం ఈరోజు పరిశీలించడం జరిగింది. సీసీటీవీ కెమెరాస్ అన్ని ఎక్కడ పెట్టారు, ఫీడ్ ఎలాగా తీసుకోవాలి, దాని అన్ని విధానంలో మనం ఈరోజు ఒక రివ్యూ చేసుకోవడం జరిగింది. సార్ ఇంకోటిసారి